హలో మామ, నమస్తే. అందరికి నమస్తే. నేను మిస్టర్ రాజు. మా దోస్తుగాళ్ళని అయితే ఆటోలో ఎక్కించుకొని వెదర్ ఎంజాయ్ చేద్దామని ఒక మంచి లొకేషన్ కాడికి అయితే పోతున్నాం. అది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడుర్రి. ఇక మొత్తానికి మేము రాగిరి దాటి వరంగల్ టు హైదరాబాద్ హైవే ఎక్కగానే భువనగిరి గుట్ట చూడు ఎంత ముద్దు కనిపిస్తుందో. అలా ముద్దుగున్న భువనగిరి గుట్టని చూసుకుంటా గూడూరులో ఉన్న టోల్ గేట్ దాకా అయితే వచ్చినాం. మేము 4:30కు గుట్ట కాంచెలు వెళ్తే ఈ టోల్ గేట్ కాడికి వచ్చే వరకు టైం 5 అయింది. 5 అవుతుంటే కూడా సూర్యుడు చూడు చెక్కున మెరుస్తుండు. అటు ఇటు చేసి కొండమాడుగు మెట్టి కాడి దాకా అయితే వచ్చినాం. కొండమాడుగు మెట్టుకాడు ఎందుకు అయినామంటే సూర్యుడు గట్ల కొట్టంగానే నాకు తలకాయన వచ్చినట్టు అయింది. ఇక తలకాయ నొప్పి పోవాలంటే ఈ కాక దగ్గర ఒక అల్లం చాయ్ కొట్టినా గట్ల అల్లం చాయ్ తాగి బయటకు వచ్చినో లేదో. ఇక గీడనైతే ఈ తమ్ముళ్ళు కలిసి వీళ్ళైతే యూట్యూబ్ లో ఇన్స్టాలో నా వీడియోలు చూస్తారంట. నన్ను చూసి నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చిర్రు. ఈ తమ్ముడు చూడు నన్ను చూసిన సంతోషంగా ఎట్లుండో. ఇక తమ్ముళ్ళకే కాదు నాకు కూడా మస్తు సంతోషంగా ఉంది. ఇక గిట్లనే గీ తమ్ములతో సంతోషపడి వాళ్ళకి బాయ్ చెప్పి అంచెలి బయట పడ్డా. ఇక మొత్తానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏదేమైనా సరే గానీ ఇన్స్టాగ్రామ్ లో అయితే నన్ను మత్తు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ముచ్చట్లో నేనైతే మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. మేము పోయే ప్లేస్ ఇంకా వస్తలేదని చెప్పి మా సత్తిగాడు చూడరు ఎట్లా చూస్తుండో. ఇంతకి మేము ఏడికి పోతున్నాం అనుకుంటురా? కోహెడగుట్ట గుట్ట మీదకి వెళ్ళి చూస్తే హైవే మత్తు కనిపిస్తదంట. ఇక గుట్ట మీదకి పోయే వరకు సూర్యుడు ఉంటాడో ఉండడో అని మా సత్తిగాడు మస్తు భయపడుతుండు. మొత్తానికి ఆ గుట్ట దాకానైతే వచ్చినాం. ఒక్కసారి చూడురి ఆటో తీసుకొని ఆ గుట్ట కూడా ఎక్కుతున్నాం. ఇక గీడి దాకా వచ్చేసరికి టైం అయితే పౌదక్క ఆరైంది. ఇక మొత్తానికి ఈ కోహెడ గుట్ట పైకి అయితే వచ్చినాం. ఇక గీడ ఆంజనేయ స్వామి 4 దిక్కులో కనిపిస్తుండు. సూపర్ అంటే సూపర్ ఉంది. మన హైదరాబాద్ లా ఇంత మంచి ప్లేస్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. ఇక ఈ గుట్ట మీకెళ్ళి చూస్తే గంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ అయినా గిత్త కనబడుతుంది. ఒకసారి మా దోస్తు గారిని అయితే చూడుర్రి ఆంజనేయ స్వామి ముంగడ కూర్చొని జపం చేద్దామని ప్లాన్ చేస్తుండు. ఇక మొత్తానికి ఈ అంజన దగ్గర చూడుర్రి మా దోస్తు గారు అయితే మురుసుకుంటా ఎట్లా సెల్ఫీలు దిగుతుర్రో. మొత్తానికి గీడున్న లొకేషన్ అయితే చూడుర్రి. ఈ లొకేషన్ చూడంగానే ఎవరికైనా ఎగిరి దుంక బుద్ధి అయితే ఎక్క ఓఆర్ఆర్ చూడుర్రి ఎంత ముద్దుగా కనబడుతుందో. ఇక గీంచలి విమానాలు కూడా పోతాయి అంటే మేము వచ్చినప్పుడు అయితే ఒక్కటి రాలే పాడుగా. నీ అమ్మ గిడ లోయ చూసి రా పడితే మొడ్డ కూడా చాటే పోతాం. మొత్తానికి హెడగుట్ట అందాలు మాత్రం కోయ్ అనుకుంటా చాలా అందంగా ఉన్నాయి. మొత్తానికి గీడికి వచ్చిన వాళ్ళు అయితే మందు తాగకున్నా సరే మస్తు చిల్ అయిపోతారు. ఇక గీడున్న లొకేషన్ చూస్తే మన కడుపు నిండుడే కాదు ఫోన్లలో స్టోరేజ్ కూడా నిండుతుంది. మొత్తానికి మా దోస్తుగాలతో అయితే గీడైతే మస్తు ఎంజాయ్ చేసిన మస్తు ఫోటోలు దిగిన. మీరు కూడా ఎప్పుడైనా గీడికి వస్తే వీడియో కింద కామెంట్ అయితే ఇక మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా అకౌంట్ అయితే